అలాగే యూత్ కమిటీ వారికి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి అందరికీ కూడా ప్రభుపేట వందనాలు తెలియజేస్తున్నాను. వాక్య నడిపింపు కొరకు ప్రార్థించినటువంటి సహోదరి వెంకటలక్ష్మి గారికి, అలాగే చక్కగా వాక్య పఠనం చేసినటువంటి శ్రీను గారి అమ్మాయికి కూడా ప్రభుపేట వందనాలు తెలియజేస్తున్నాను. ఈ రోజున నా వర్తమానానికి నేను పెట్టినటువంటి టైటిల్ ఏంటంటే, అబ్నేరు సమాధి దగ్గర దావీదు పాడినటువంటి పాట. దావీదు చాలా పాటలు పాడాడు, కానీ పాట చాలా చాలా ప్రత్యేకమైనది. ఎందుకు ప్రత్యేకమైనది అంటే, ఈ పాట దేవుని మందిరంలో పాడలేదు, జనసమూహం మధ్యలో పాడలేదు. ఈ పాట పాడింది ఎక్కడంటే, ఒక వ్యక్తి యొక్క శవం ముందు. ఎక్కడ పాడాడండి? ఒక వ్యక్తి యొక్క శవం ముందు. అప్పుడప్పుడు మనం చూస్తూ ఉంటాం, పెళ్ళిళ్ళకి ఆర్కెస్ట్రా వాయించడానికి వస్తారు. ఆర్కెస్ట్రా వాయించే కళాకారులు వాళ్ళు పెళ్ళి జరుగుతున్నప్పుడు ఆ పెళ్ళి ఎవరి ఇంటి పేరుతో అయితే జరుగుతుందో ఆ ఇంటి పేరుని బట్టి అప్పటికప్పుడు ఏం చేస్తారంటే పాటలు కడతారు. పాటలు కట్టి అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా అలరించడం కోసం ఆ పాటలు పాడుతూ ఉంటారు. ఆ పాట వింటున్నప్పుడు మనకు కూడా చాలా ఆనందంగా ఉంటుంది. అయితే దావీదు వేల పాటలు పాడాడు, కానీ ఈ పాట మాత్రం చాలా చాలా ప్రత్యేకమైనది. ఎందుకు ప్రత్యేకమైనది అంటే, శవం ముందు ఒక రాజు అయినటువంటి దావీదు నడుస్తూ ఆ చనిపోయినటువంటి వ్యక్తి చేసినటువంటి పనుల్ని గుర్తు చేసుకుంటూ అక్కడికక్కడ పాట కట్టి ఆ పాటను ప్రజలందరి ముందు పాడినిపించాడు. దేవునికి మహిమ కలుగును గాక. 2009 సెప్టెంబర్ 2వ తారీఖున గమనించాలి, అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు నల్లమల్ల అడవుల్లో ఆ యొక్క ప్రయాణం చేస్తున్నటువంటి హెలికాప్టర్ ఏమైపోయిందంటే మిస్ అయిన తర్వాత ఆ రోజు ఉదయాన్నే 10 గంటలకి టీవీ 9లో స్క్రోలింగ్ వెళ్తూ ఉంది. ఏమని అంటే, ఆయన ప్రయాణం చేస్తున్నటువంటి హెలికాప్టర్ క్రాష్ అయింది, కాలిపోయింది, దాంట్లో ప్రయాణం చేసిన వాళ్ళందరూ కూడా చనిపోయారు అని చెప్పిన తర్వాత అన్ని టీవీ ఛానల్లో, ప్రముఖంగా అప్పుడున్నటువంటి టీవీ ఛానల్ అన్నింటిలో కూడా ఈ పాట వచ్చింది. అదే పాట అంటే, చుక్కల్లోకి ఎక్కినోడు చక్కనోడు, ఎప్పటికీ ఎవరికి చిక్కనోడు, తల్లడిల్లిపోతుంది తల్లి అన్నది, బొట్టు రాల్చుకుంటుంది కట్టుకున్నది. ఆ పాట ఉదయం నుంచి సాయంకాలం వరకు చాలాసార్లు విన్న తర్వాత గమనించాలి, తర్వాత సంవత్సరాలు గడుస్తున్న ఆ పాట ఇప్పుడు ఎక్కడ వినపడుతున్నా సరే ఎవరు గుర్తొస్తారంటే, ఆనాడు చనిపోయినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. కారణం ఏంటంటే, ఆ పాటతో పాటు ఆయన చూపిస్తూ ఆయన ఎక్కడ పుట్టారో, ఆయన జీవితం ఎలాగా ప్రస్థానం కొనసాగిందో, ఆయన కుటుంబం ఏంటో, ఆయన వ్యవహార శైలి ఏంటో ఇవన్నీ చెప్తూ ఆయన పాట వెనకాల బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతున్నప్పుడు ఆ పాట నా మీద చాలా ప్రభావం చూపింది అనమాట. ఆ పాట ఎప్పుడు విన్నా సరే ఖచ్చితంగా ఆయన గుర్తొస్తూ ఉంటారు. అలాగే మనకు జీవితాల్లో కొన్ని పాటలు ఉంటాయి, ఆ పాట ఎప్పుడు పాడుకుంటున్నా సరే దాని తాలూకా జ్ఞాపకాలు గుర్తొస్తాయి. ఇప్పుడు గమనించాలి, ఈ అబ్నేర్ అనే వ్యక్తి ఎవరు? అబ్నేర్ అనే వ్యక్తి ఎందుకు చనిపోయాడు? ఈ చనిపోయిన వ్యక్తిని బట్టి రాజు అయినటువంటి దావీదు ఎందుకు ఇంత అద్భుతంగా పాట పాడుతున్నాడని మీరు ఆలోచన చేస్తున్నప్పుడు గమనించాలి, అప్పుడు దావీదు రాజు కదండి. దావీదు ఏ పరిస్థితిలో ఉన్నాడంటే, తరం పడతా ఉన్న పరిస్థితుల్లో దావీదు రాజు కానప్పుడు మరి ఇంకెవరు రాజు అయి ఉండాలి? అప్పుడు రాజుగా పరిపాలన చేస్తున్నది ఎవరంటే సౌలు గారు. ఎవరు పరిపాలన చేస్తున్నారు? సౌలు గారి యొక్క నాన్నగారి పేరు కీషు. అలాగే ఇప్పుడు మాట్లాడుకోబోతున్నటువంటి అబ్నేరు గారి యొక్క నాన్నగారి పేరు ఏంటంటే నేరు. కాబట్టి వీళ్ళిద్దరికీ కూడా వీళ్ళు ఏమవుతారంటే అన్నదమ్ములు అవుతారు. అంటే సౌలు గారి యొక్క చిన్నాన్న కుమారుడే అబ్నేరు. దేవునికి మహిమ కలుగునుగా. అర్థమైందండి? సౌలు గారి యొక్క చిన్నాన్న గారి కుమారుడే అబ్నేరు. సౌలు యొక్క సర్వ సైన్యాధిపతి అబ్నేరు. అంటే సౌలు యుద్ధానికి వెళ్ళాలంటే పక్కన ఎవరు ఉండాలి? అబ్నేరు ఉండాలి. అబ్నేరు లేకుండా అతను ఏ పని చేసేవాడు కాదు. ఎందుకంటే అతనికి బంధుత్వం ఉంది. అంతేకాకుండా అబ్నేరు చాలా బలమైనటువంటి వ్యక్తి, బలవంతుడు, చాలా గొప్ప వ్యక్తి. అతను యుద్ధంలో వ్యూహరచన చేశాడంటే శత్రువు ఎంతటి వాడైనా సరే ఖచ్చితంగా ఆ యుద్ధంలో సౌలుకు విజయం వచ్చేది. కారణం ఏంటంటే సౌలును బట్టి కాదు, సౌలు పక్కన ఉన్నటువంటి సైన్యాధిపతిని బట్టి. అలాగే దావీదు పక్కన ఒక సైన్యాధిపతి ఉన్నాడు, అతని పేరేంటంటే యావాబు. అందరూ చెప్పండి పేరు యావాబు. వీళ్ళిద్దరి గురించి మీకు అర్థమైతే నేను తర్వాత చెప్పే విషయం కూడా మీకు అర్థమవుతుంది. సౌలు గారి యొక్క సైన్యాధిపతి ఏమో ఎవరో అబ్నేరు అయితే, దావీదు గారి యొక్క సైన్యాధిపతి ఎవరో యావాబు అబ్నేరు. ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నటువంటి వ్యక్తి ఎవరంటే అబ్నేరు అనగా అర్థం ఏంటంటే జగడము పుట్టించువాడు. అబ్నేరు అనగా అర్థం ఏంటండి? జగడం పుట్టించువారు. కొంతమంది ఉంటారండి, సజావుగా సక్రమంగా కొనసాగుతున్న చోట ఆయన వచ్చాడంటే ఇంక అక్కడ ఏం జరగాలి? గొడవే జరగాలి. ప్రశాంతంగా మాట్లాడుకోవటం కానీ, ప్రశాంతంగా కార్యక్రమం జరగటం కానీ కొంతమందికి ఇష్టం ఉండదండి.
అంతకుముందు జరిగినాయో ఏదోటి మొత్తం మీద అక్కడ ఏదో గలిబిలి సృష్టించి అక్కడ ఏం చేస్తారంటే ఏదో లిటిగేషన్ పెడతారు. మనకు కూడా చాలామంది ఉంటారు, ఒక్కొక్క గ్రామానికి ఒక్కొక్క జగడం పుట్టించే వ్యక్తి ఉంటారు మనకు సహజంగా చాలామంది. గమనించాలి, ఈ అబ్నేరు అనగా అర్థం ఏంటంటే జగడము పుట్టించువాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ అబ్నేరు సౌలు దగ్గర ఉన్నాడు. ఎవరి దగ్గర ఉన్నాడండి? సౌలు దగ్గర ఉన్నాడు. జాగ్రత్తగా గమనించాలి, సౌలు చనిపోయాడండి ఒక యుద్ధంలో. ఎందుచేతనంటే దేవుని యొక్క కృప ఎవరికి తోడుగా ఉందని మీరు ఆలోచన చేస్తే మనం చదువుకున్నటువంటి 2వ సమూయేలు గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనాన్ని చూద్దాం. 2వ సమూయేలు గ్రంథము 3వ అధ్యాయం 1వ వచనాన్ని. సౌలు కుటుంబీకులకును దావీదు కుటుంబీకులకును బహుకాలం యుద్ధము జరగగా దావీదు అంతకంతకు ప్రబలెను, సౌలు కుటుంబము అంతకంతకు నీరసిల్లెను. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని సన్నుతిని. ఏ కుటుంబానికండి? దావీదు కుటుంబానికిని సౌలు కుటుంబానికిని. దావీదేమో తరం పడుతున్నాడు, సౌలేమో రాజుగా ఉన్నాడు. అయినా కూడా ఈ రెండు కుటుంబాలకు ఏం జరుగుతుందంటే యుద్ధం జరుగుతుంది. యుద్ధం జరుగుతున్నప్పుడు సహజంగా ఎవరు గెలవాలి? ఎవరైతే రాజుగా ఉన్నారో, ఎవరైతే సైన్యం ఎక్కువగా ఉందో ఆ వ్యక్తి గెలవాలి. కానీ విచిత్రమైన విషయం ఏంటంటే దావీదు కుటుంబం ఎదుగుతూ ఉంది, సౌలు కుటుంబం ఏమవుతుందంటే నీరసిల్లుతూ ఉంది. దేవుని నామానికి మహిమ కలుగునుగా. కారణం ఏంటని మీరు ఆలోచన చేస్తే సౌలుకు దేవుడు తోడై ఉండలేదు, దావీదుకు దేవుడు తోడై ఉన్నాడు. చప్పట్లు కూడా దేవుని నామాన్ని. మన చుట్టూ ఎంతమంది ఉన్నా, బంధుగణం కావచ్చు, స్నేహితులు కావచ్చు, మనకి సహాయం చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నా దేవుడు గనక మీకు తోడు ఉండకపోతే మీరు దేనిలోనే కూడా విజయాన్ని సాధించలేరు. ఇక్కడ చూసినటువంటి మాటను బట్టి మాట్లాడితే సౌలు కుటుంబానికి దావీదు కుటుంబానికి యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో దావీదేమో ఎదుగుతున్నాడు, సౌలేమో దిగజారిపోతున్నాడు. కారణం ఏంటో తెలుసా? దావీదు వెనుక దేవుడు ఉన్నాడు. చప్పట్లు కూడా దేవుని నామాన్ని ఇస్తున్నది. కాబట్టి గమనించాలి. ఇప్పుడు సౌలుకి ఒక ఆలోచన. ఏ ఆలోచన అంటే స్టోరీలా చెప్పే ప్రయత్నం చేస్తాం. సౌలుకు ఆలోచన ఏంటంటే అరే దావీదు ఉంటే ఎప్పటికీ కూడా నా సింహాసనానికి అడ్డుగా ఉంటాడు, ఎలాగైనా సరే దావీదు యొక్క పీడ వదిలించుకోవాలని చెప్పి ఈ యొక్క సౌలు ఏం చేస్తారంటే అబ్నేరుని పిలిచి, అబ్నేరు నీకు బాధ్యత అప్పగిస్తున్నా, మన కుటుంబమే ఎప్పుడు కూడా రాజుగా పరిపాలన చేయాలి, మన కుటుంబమే ఇశ్రాయేలు ప్రజల్ని శాసించాలి. కాబట్టి మనం అలా ఉండాలంటే మనకున్నటువంటి శత్రువు ఎవడు? దావీదు. దావీదేమైపోవాలి? చనిపోవాలి. కనుక ఇదిగో నీకు బాధ్యత అప్పగిస్తున్నా, ఎంతమందిని తీసుకెళ్తావో తీసుకెళ్ళు. ఎక్కడ ఆల్రెడీ ఉన్నాడు? అరణ్యాల్లో ఉన్నాడు. అరణ్యాల్లో ఉన్నవాడిని నాకు కూడా చూపించుకో, ఎక్కడ దొరికితే అక్కడ నిర్దాక్షిణ్యంగా చంపే, అంతే. చంపేశానన్న వార్తతో నువ్వు తిరిగి రావాలి అని చెప్పాడు. ఎవరో? సౌలు. ఎవరికి చెప్పాడు? అబ్నేరుకి చెప్పాడు. అబ్నేరు అదే బాధ్యతను తీసుకున్నాడు. అబ్నేరు ఏం చేశాడండి? అదే బాధ్యతను తీసుకున్నాడు. గమనించాలి. ఇలా చెప్పినటువంటి సౌలు ఒక యుద్ధంలో చచ్చిపోయాడు. ఇలా చెప్పినటువంటి సౌలు ఏమైపోయాడంటే ఒక యుద్ధంలో చచ్చిపోయాడు. అప్పటికే ప్రజలందరూ కూడా ఏమంటున్నారు తెలుసా? సౌలు చనిపోయాడు కాబట్టి దావీదును రాజుగా చేయండి, దావీదును రాజుగా చేయండి అంటే ఈ యొక్క అబ్నేరుకి నచ్చల. ఎందుకు నచ్చలేదంటే వాళ్ళ యొక్క పెదనాన్నగారి కుమారుడే ఉండాలి రాజుగా. కాబట్టి కుటుంబం ఇది, కుటుంబ రాజకీయం కనుక గమనించాలి. అబ్నేరు ఏం చేశాడంటే ఇష్బాషేత్ అనే వ్యక్తిని, ఎవరినండి? ఇష్బాషేత్ అనే వ్యక్తిని రాజుగా ప్రకటించేశాడు. రాజుగా ప్రకటించేసిన తర్వాత గమనించాలి, ఇష్బాషేత్ ఏమో రాజు, అబ్నేర్ ఏమో మరలా సైనిక అధికారి. వీళ్ళిద్దరు పరిపాలన కొనసాగుతున్నప్పుడు ఒకరోజు ఇష్బాషేత్ అనే వ్యక్తి ఈ అబ్నేర్ని పిలిచి అంటాడు, అబ్నేరు నువ్వు పెద్దోడివి కానీ నువ్వు చేసిన పని ఏమి బాలేదు. ఏం బాలేదంటే నా తండ్రి ఉపపత్ని ఉంది, నా తండ్రి ఉపపత్ని, ఆమె పేరేంటంటే రిస్పా. ఆమె పేరేంటండి? రిస్పా అనే ఆమెతో నువ్వు కాపురం ఉంటున్నావు కనుక ఇది నాకు నచ్చలేదన్నాడు. నచ్చలేదన్న విషయాన్ని అబ్నేరు విని వెంటనే కోపగించుకుంటాడనమాట. ఏమనంటే ఇదిగో ప్రజలందరూ ఎవరిని రాజు చేయమన్నారు? దావీదును రాజు చేయమన్నారు. నేనేమో కుటుంబం అని ఆలోచన చేసి నిన్ను రాజుగా చేస్తే ఇప్పుడు నువ్వు రాజు అయ్యి సింహాసనం మీద కూర్చొని నన్నేం చేస్తున్నావు? తప్పు పడుతున్నావు. ఇదే మాత్రం కూడా నాకు నచ్చలేదు. అయితే ఒక విషయం గుర్తుపెట్టుకో. ఏంటా విషయం అంటే ఇక నుండి నేను నీకు సహాయము చేయను, ఎందుకంటే నువ్వు నన్ను వేలెత్తి చూపించావు కనుక నీ పక్షంగా నేను నిలబడను. నేను ఎక్కడికి వెళ్ళిపోతానో తెలుసా? దావీదు దగ్గరికి వెళ్ళిపోతాను. ఇది విషయం అనమాట. అంటే అబ్నేరు అవకాశవాదిగా కనబడుతున్నాడు. అంటే బాగున్నంతసేపు ఎక్కడున్నాడో, ఎప్పుడైతే వ్యతిరేకత వచ్చిందో ఇక్కడి నుంచి మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోయాడండి? వేరే చోటకి వెళ్ళిపోయాడు. చూడండి, అప్పుడప్పుడు మన నాయకులు పార్టీలు మారుతూ ఉంటారు. ఏం మారుతూ ఉంటారు? పార్టీలు మారుతూ ఉంటారు. వైసీపీ కనుక నగ్గింది అనుకోండి, టీడీపీలో ఉన్న వాళ్ళందరూ దేంట్లోకి వచ్చేస్తారో? వైసీపీలోకి వచ్చేస్తారు. పార్టీ మళ్ళీ కన్నతల్లి అంటారు. మళ్ళీ అప్పుడు ఏ తెల్లది? కన్నతల్లి అంట. అది ఓడిపోయింది అనుకోండి, మళ్ళీ ఇక్కడి నుంచి ఏం చేస్తారో అక్కడికి వెళ్ళిపోతారు. వెళుతూ మామూలుగా వెళ్తే పర్లేదు. అప్పటి వరకు ఉన్నటువంటి నాయకుల్ని, కుటుంబాన్ని, వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళని తిట్టేసి ఏం చేస్తారో వెళ్ళిపోతారు. మనకు కూడా అది నచ్చుతుంది, రూల్ కింద ఉంటుంది మనకి. చాలా మంచి ఉండే ఇటువంటి పరిస్థితులు. అబ్నేరు కూడా అలానే ఉన్నాడు.
గమనించాలి. ఇక్కడ ఎప్పుడైతే ఇష్బాషేతు తిట్టాడో, తిట్టిన వెంటనే ఎక్కడికి వెళ్ళిపోయాడంటే దావీదు దగ్గరికి వెళ్ళిపోయి అంటున్నాడు, దావీదు నీకు దేవుడు తోడన్నాడయ్యా. అబ్బా ఎంత బాగా మాట్లాడుతున్నా చూడండి. ఎవరు తోడై ఉన్నారు? దేవుడు తోడై ఉన్నాడా? దేవుని కృప నీకు తోడై ఉంది. అందుకే ఎన్ని యుద్ధాలు చేసినా దేవుడు నీకు విజయాన్ని ఇచ్చాడు. మాకేమిచ్చాడు? అపజయాన్ని ఇచ్చాడు. కాబట్టి ఈ రోజు నుండి నేను నీ పక్షంగా పనిచేస్తా. నేను పనిచేయడమే కాదు, నా వెనకాల చాలామంది కార్యకర్తలు ఉన్నారు. ఎవరున్నారండి? చాలామంది కార్యకర్తలు ఉన్నారు. నన్ను ప్రేమించే వాళ్ళు, అభిమానించే వాళ్ళు ఉన్నారు. నా ఫాలోవర్స్ ఉన్నారు. వాళ్ళందరినీ తీసుకొచ్చి నీకు ఇష్టంగా మారుస్తా అని చెప్పినప్పుడు దావీదు ఏం చేస్తాడంటే కాసేపు ఆలోచన చేస్తాడు. ఆలోచన చేసి దావీదు మనసు ఎంత గొప్పదంటే, దావీదుతోటి యుద్ధం చేసిన వ్యక్తి ఎవరో? అబ్నేరు. ఎన్ని సంవత్సరాల నుంచి దావీదు కోసం వెతుకుచున్నాడో తెలుసా? 7 సంవత్సరాల నుంచి వెతుకుతున్నాడు. ఎన్ని సంవత్సరాల నుంచి అండి? 7 సంవత్సరాల నుంచి ఈ అబ్నేర్ అనే వ్యక్తి దావీదును చంపుదామని వెతుకుచున్నాడు. ఈ వెతుకుతున్నామని చెప్పినటువంటి వ్యక్తి, చంపుదామనుకున్న వ్యక్తి ఇప్పుడు దావీదు దగ్గరకు వచ్చి అంటున్నాడు, నేను నీ పక్షంగా ఉంటా, నేను నీకు సహాయం చేస్తా, నేను నీ కూడా ఉంటా, అనేక మంది ఇశ్రాయేలీల్ని నీ వైపు తిప్పుతా అన్న వెంటనే గమనించాలి, దావీదు ఏ మాత్రం ఆలోచన చేయకుండా అతన్ని హత్తుకొని కౌగిలించుకున్నాడు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని ఎంత అద్భుతమైనటువంటి మనసు దావీదుకు ఉందో ఆలోచన చేయండి. వాక్యం సెలవిస్తూ ఉంది. యోహాను పత్రికలో ఒక మాట ఉంటుంది. ఆ మాట ఏంటంటే, తన సహోదరుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్పి ద్వేషిస్తే గనక ఆ యొక్క సహోదరుడు ఎక్కడున్నాడో తెలుసా? వెలుగులో లేడు, వాడు ఎక్కడున్నాడో? చీకటిలో ఉన్నాడు. కాబట్టి తన సహోదరుని ప్రేమిస్తున్నానని చెప్పి మనసులో ఏం చేయకూడదంట? ద్వేషించకూడదంట. గమనించాలి, దేవుడు చాలా ప్రేమ కలిగినటువంటి వ్యక్తి. ఆయనే మనల్ని మొదట ప్రేమించాడు. మనం ఇంకా ప్రేమించక ముందే దేవుడు అంటే మనల్ని ఏం చేశాడు? ప్రేమించాడు. కనుక ఆ ప్రేమ దావీదులో ఉంది. కనుక దావీదు అంటున్నాడు, అబ్నేరు ముందేం చేసావు నేను పట్టించుకోను, నా కోసం ఎన్ని పన్నాగాలు పన్నావు నేను పట్టించుకోను, ఇప్పుడు నా పక్షంగా వచ్చి పని చేస్తానంటున్నావు కాబట్టి నువ్వు నా కూడా ఉండని చెప్పి అన్నాడు. అయితే నీ కూడా ఎవరైనా వచ్చారని అడిగాడు అబ్నేరు. నీ కూడా ఎవరైనా వచ్చారని అడిగితే నా కూడా ఇంచుమించుగా 20 మంది పెద్దలు వచ్చారు. ఎంతమంది అండి? 20 మంది పెద్దలు వచ్చారు. అయితే గమనించు, ఈ రోజున మా ఇంటికాడ భోజనం చేయాలన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. శత్రువు ఇంటికి వస్తే వాడికి ఏం పెట్టమన్నాడు? దేవుడు భోజనం పెట్టమన్నాడు. ఆడు తింటున్నప్పుడంట పైనుంచి నిప్పులా నెత్తి మీద పడుతున్నట్టు ఉంటాయంట. 7 సంవత్సరాలు అయ్యో ఈ భోజనం పెట్టిన వ్యక్తినే నేను చంపుదామని ప్రయత్నం చేశానే, ఇప్పుడు అతనింట్లోనే అతని గదిలోనే కూర్చొని అతను వడ్డిస్తూ ఉంటే నేను తింటున్నాను. కాబట్టి ఎంత భయానకంగా ఉంటుందో ఆలోచన చేయండి. ఇప్పుడు దావీదు అంటాడో మీరు మా ఇంటికాడ భోజనం చేయాలంటాడు. 20 మంది అబ్నేరు కలిసి భోజనం చేస్తారు. దేవునికి మహిమ కలుగునుగా. నిజానికి ఒక వ్యక్తిని క్షమించాలంటే చాలా గొప్ప మనసు ఉండాలి. కొన్ని బంధాలు నిలబడాలంటే, కొన్ని బంధాలు శాశ్వత కాలం ఉండాలంటే క్షమించే మనసు ఉండాలి, భరించే మనసు ఉండాలి. ఏ మనసు అండి? క్షమించే మనసు ఉండాలి. చిన్న చిన్న తప్పిదాలు ఉంటాయి, చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి, ఆ తప్పిదాలను క్షమించాలి. రెండోది ఏంటంటే, అవతల వాళ్ళు చేసే పనులు కొన్ని సందర్భాల్లో మనకు నచ్చవు, అసలు మనం దాన్ని తీసుకోలేము, అయినా కూడా భరించాలి. వాడు నచ్చకపోయినా సరే కోప్పడకుండా చిరునవ్వుతోటే మనం దాన్ని గెలవాలి తప్ప, ఖచ్చితంగా అక్కడ కనుక మనం ఎక్స్ట్రీమ్ అయ్యి కనుక ఒక మాట కనుక జారితే కనుక ఆ బంధాలు ఏమైపోతాయంటే విచ్ఛిన్నమైపోతాయి. కాబట్టి గమనించాలి, దావీదు గొప్ప మనసున్నాడు, దావీదు మానసిక శాస్త్రం తెలిసినోడు అంటాను. దేవునికి మహిమ కలుగునుగా. ఎందుకంటే వచ్చింది శత్రువే, శత్రువుని దావీదు ఏం చేయాలి? చంపేయాలి. ఎందుకంటే వెతకబోయిన తీగ కాలికి దొరికింది అంటాం కదా. వెతకబోయిన తీగ ఎవరో? అబ్నేరు. అబ్నేరే వచ్చి అంతఃపురంలో నిలబడినప్పుడు దావీదు చంపేయాలి, కానీ చంపకుండా ఏం చేశాడు తెలుసా? క్షమించి భోజనం పెట్టాడు. దేవునికి మహిమ కలుగునుగా. వాక్యం వింటున్నటువంటి మనలో, మన బంధువుల్లో చాలామంది అంటే మనకి ఇష్టం ఉండదు, చాలామంది అంటే మనకి కష్టంగా ఉంటుంది, చాలామందితో మనకి గొడవలు ఉంటాయి. ఎప్పుడైనా సరే ఏదైనా ఫంక్షన్లో, ఏదైనా కార్యక్రమంలో వాళ్ళు మీతో మాట్లాడడానికి వచ్చి ఇబ్బంది పడుతూ కనుక మీ కళ్ళ ముందే 4-5 సార్లు పని లేకపోయినా తిరుగుతున్నారు అనుకోండి, మీకు ఒక విషయం అర్థం అవ్వాలి. ఆ విషయం ఏంటి? ఖచ్చితంగా వాళ్ళు నాతో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నారు కనుక ఎంతకాలం ఉంటాయి పగలో, ఎంతకాలం ఉంటాయి కక్షలు అని చెప్పి ఓ స్టెప్ మీరే ముందుకేసి ఏం చేయండి అంటే మాట్లాడండి. దేవునికి మహిమ కలుగునుగా. అంతే తప్ప అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయి మనం అనవసరమైన కవులు చెప్తాం. నా పగ ఎలా ఉంటుందో తెలుసా? పాము పగ. ఆడు మాట్లాడదామని వచ్చాడు కానీ నేను అక్కడి నుంచి ఏం చేశాను? వెళ్ళిపోయి. నీకు తెలుసు కదా, చచ్చేదాకా కూడా వాడిని ఏం చేయను? క్షమించను. నువ్వు చచ్చిపోయిన తర్వాత ఇంక క్షమించితే ఏంటి, క్షమించకపోతే ఏంటి? నువ్వు చచ్చిపోయిన తర్వాత ఆడు పనాడు చేసుకుంటాడు. డైలాగులు మాత్రం బేభత్సంగా చెప్తాం మనం. ఎందుచేత ఈ మాటలు చెప్తున్నానంటే, దావీదు దగ్గరకు అబ్నేర్ అనే వ్యక్తి స్నేహితుడు కాదు సుమా, అతనేంటే పగవాడు. ఆ పగోడైనటువంటి అబ్నేర్ వచ్చి నిలబడినప్పుడు అమాంతంగా హత్తుకొని అతనికి ఏం చేశాడు తెలుసా? భోజనం పెట్టాడు. దేవునికి మహిమ కలుగునుగా. కాబట్టి ఖచ్చితంగా కొన్ని సందర్భాల్లో
చాలామంది వ్యక్తులతో మనం కలిసి జీవితాన్ని పంచుకుంటున్నప్పుడు, జీవితాన్ని ప్రారంభిస్తున్నప్పుడు ఆయా సందర్భాల్లో ఇబ్బందులు బట్టి ఒకవేళ కనుక మనం విడిపోయినట్లయితే ఖచ్చితంగా మాట్లాడే ప్రయత్నం చేయండి. ఆ ప్రయత్నం చేస్తే కనుక దేవుని యొక్క స్వరూపము మీలో ఉంటుంది. చప్పట్లు కొడుతూ దేవుని నా మనసును కాబట్టి గమనించాలి. ఇప్పుడు భోజనం చేశాడు. భోజనం చేసిన తర్వాత అబ్నేర్ అనే వ్యక్తి దావీదు దగ్గర నుంచి వెళ్ళిపోయాడు. ఇప్పుడు దావీదు ఏం చేశాడంటే అంతఃపురంలోకి వెళ్ళిపోయి పండుకున్నాడు. ఇప్పుడు వచ్చాడు అసలైనడు. అతని పేరేంటో తెలుసా? యావాబు. అతని పేరేంటండి? యావాబు ఎవరయ్యా అని మీరు ఆలోచన చేస్తే దావీదుకి ఒక అక్క ఉందండి. దావీదుకి ఒక అక్క ఉంది. ఆమె పేరు సెరుయా. ఏం పేరండి ఆమె పేరు? సెరుయా. ఆమెకు 3 కొడుకులు. పెద్దోడు యావాబు, రెండోవాడు అషాహేలు, మూడోవాడు అమాషా. యావాబు, అషాహేలు, అమాషా. ఈ 3 పిల్లలతో అక్క చెప్పింది. ఏమని చెప్పిందో తెలుసా? ఒరే, మీ మేనమామ దావీదుకి దేవుడు తోడై ఉన్నాడురా, దేవుని యొక్క అభిషేకం మీ మేనమామ మీద ఉందిరా, కాబట్టి చాలామంది మీ మేనమామకు శత్రువులు ఉన్నారు. ఎప్పుడైనా సరే ఏ శత్రువైనా సరే దావీదును చంపేయచ్చు. కనుక దావీదును చంపే పరిస్థితి కనుక వచ్చి ఎవరైనా కనుక చంపదామని చూస్తే కనుక మీ ప్రాణాలు అడ్డుకొని మీ మేనమామను మీరేం చేయాలి? కాపాడాలి. చెప్పలు కూడా దేవుని నా మనసు. అంటే సెరుయాకి సెరుయ అయినటువంటి అక్కకి దావీదంటే ఎంత మంచి ప్రేమ ఉందో ఆలోచన చేయండి. మీరు చచ్చిపోయినా పర్లేదు, కానీ ఎవరు బ్రతుకుండాలి? దావీదు బ్రతుకుండాలి. ఎందుకో తెలుసా? ఇశ్రాయేలీల్ని ప్రధానిగా ఉండాల్సినటువంటి వ్యక్తి ఎవరంటే దావీదును కాపాడాల్సిన బాధ్యత మీదని చెప్పినప్పుడు యావాబు వచ్చాడు. యావాబు అక్కడికి వచ్చిన వెంటనే దావీదుని అంటాడు, దావీదు ఎవరు వచ్చారన్నాడు? అబ్నేర్ వచ్చారన్నాడు. నువ్వు చేసిన పని ఏమి కూడా బాలేదు. ఆడు ఎప్పటి నుంచి చంపుదామని చూస్తున్నాడు తెలుసా? 7 సంవత్సరాల నుంచి. ఎన్ని సంవత్సరాల నుంచి? 7 సంవత్సరాల నుంచి చంపుదామని చూస్తున్నాడు. ఇప్పుడు ఆడు వచ్చినోడిని చంపడానికి బదులుగా నువ్వేం పెట్టావు? భోజనం పెట్టి పంపించావు. ఇది నాకేమీ నచ్చలేదని చెప్పినప్పుడు దావీదు ఎక్కువ తక్కువ మాట్లాడకుండా, ఎందుకంటే యావాబు కూడా ఎవరో అక్క కొడుకే కనుక ఏమి కూడా మాట్లాడకుండా దావీదు ఏం చేస్తాడంటే లోపలికి వెళ్ళిపోయిన తర్వాత యావాబుకి ఒక దుర్బుద్ధి పుడుతుంది. అదేంటో తెలుసా? ఇప్పుడే వెళ్తున్నాడు అబ్నేరు. కాబట్టి ఏం చేద్దామంటే అందరూ ఆలోచన చేసుకుని, ఒరే, దావీదు పిలిచినట్టుగా అబ్నేరుని పిలుద్దాం. ఎవరిని పిలుద్దాం? దావీదు పిలుస్తున్నాడని చెప్పి అబ్నేరుని మీలో కొంతమంది పిలవండి. పిలిచి ఓ చోటగాని తీసుకొచ్చిన తర్వాత వాడితో జాగ్రత్తగా మీరు మాట్లాడుతూ ఉండండి. నేను కత్తి పుచ్చుకుని ఏం చేస్తానండి? పొడి చేస్తాను. ఇది విషయం అన్నమాట. పాపం అబ్నేరు భోజనం చేసి రాజుగారి దగ్గర నుంచి సమాధానంగా నడుచుకుంటా వెళ్తున్నప్పటికీ కబురు వచ్చింది, దావీదు మిమ్మల్ని పిలుస్తున్నాడు, అబ్నేరు ఇప్పుడే రమ్మంటున్నాడని చెప్తే వాళ్ళు ఆ 20 మంది కూడా ఎక్కడికి వచ్చారంటే యావాబు చెప్పిన చోట్లోకి వచ్చారు. యావాబు చెప్పిన చోట్లోకి వచ్చేసరికి యావాబు మాట్లాడుతూ ఏం చేస్తాడో చూద్దాం. 3వ అధ్యాయము 2వ సమూయేలు గ్రంథము 3వ అధ్యాయము 26వ వచనం. దావీదు నద్ద నుండి 26వ వచనం. దావీదు నడ్డు నుండి బయలు వెడలి అబ్నేరును పిలిపించుటకై దూతలను పంపాను. వారు పోయి సిరా అను బావి దగ్గర నుండి అతనిని తోడుకొని వచ్చారు. అతను వచ్చిన సంగతి దావీదునకు తెలియక యుండెను. అంటే వాళ్ళు వచ్చిన సంగతి ఎవరికి తెలియదు? దావీదుకు తెలియకుండాను. 27వ వచనం. అబ్నేరు తిరిగి హెబ్రోనుకు వచ్చినప్పుడు సంగతి ఎవనికి వినబడకుండా గుమ్మము నడుమ ఏకాంతముగా అతనితో మాట్లాడవలనని యావాబు అతనిని పిలిచి తన సహోదరుడు అషాహేలు ప్రాణము తీసునందుకై అతనిని కడుపులో పొడవ అతడు చచ్చెను. ఎవరు చచ్చిపోయారు తెలుసా? అబ్నేరు చచ్చిపోయాడు. చంపింది ఎవరో తెలుసా? యావాబు అబ్నేరుని చంపితే ఈ చంపినటువంటి సంగతి ఎవరికి తెలియదంటే దావీదుకు పాపం ఏమీ తెలియదండి. లోపల ఉన్నాడు. అబ్నేరు చచ్చిపోతే గమనించాలి. ఇంతకీ యావాబు అబ్నేరుని ఎందుకు చంపాడంటే ఒకప్పుడు ఇదే అబ్నేరు యావాబు యొక్క తమ్ముడిని అషాహేలుని చంపాడు. అషాహేలు అంటే అర్థం ఏంటంటే అడవి లేడంత వేగంగా పరిగెత్తగలిగినోడు. దేవునికి మహిమ కలుగునుగా. అషాహేలును చంపిన కోపాన్ని బట్టి దావీదు ప్రమేయం లేకుండా, దావీదు యొక్క ఆజ్ఞ లేకుండా ఈ యొక్క యావాబు ఎవరిని చంపాడంటే అబ్నేరుని చంపాడు. అబ్నేరుని చంపితే విషయం ఎవరికి తెలిసిందంటే దావీదుకి తెలిసిందంటే దావీదు ఎంతో బాధతో మాట్లాడుతున్నాడు. 32వ వచనం ఇందాక మనం చదివింది అదే. రాజును 31వ వచనం. దావీదు మీ బట్టలు చింపుకొని గోని పట్ట కట్టుకుని అబ్నేరు శవమునకు ముందు నడుచుచు ప్రలాపము చేయడని యావాబునకును అతనితోనున్న వారందరికీ ఆజ్ఞ ఇచ్చును. 32వ వచనం. రాజును స్వయముగా పాడ వెంట నడుచును. వారు అబ్నేరును హెబ్రోన్లో పాతిపెట్టగా రాజు అబ్నేరు సమాధి దగ్గర ఎలుగెత్తి ఏడ్చెను. జనులందరూ ఏడ్చిరి. మరియు రాజు అబ్నేరును గూర్చి శోక కీర్తన కట్టెను. ఏ కీర్తన ఇది? శోక కీర్తన. శోకం అంటే ఏంటండి? ఏడుపు అన్నమాట. ఎప్పుడైతే అబ్నేరు చనిపోయాడో ఆ అబ్నేరు చనిపోయినటువంటి వ్యక్తిని బట్టి దావీదులో ప్రేమ పొంగుకొచ్చింది. అతను ఎంత గొప్పోడో, అతను ఎంత ఉన్నతమైన వ్యక్తో, అతను ఎంత తగ్గింపు స్వభావం గలవాడో ఇవన్నీ గుర్తొచ్చి దావీదు ఏం చేశాడు తెలుసా? అప్పటికప్పుడు స్పాంటేనియస్గా ఏం చేశాడు తెలుసా? ఓ పాట కట్టాడు. దేవునికి మహిమ కలుగునుగా. అంతకు ముందెప్పుడు ఇశ్రాయేలీయులు ఆ పాటను లేదు.
ఏ చావు దగ్గర కూడా దావీదు ఆ పాట పాడలేదు. కొత్త పాట అనమాట. అప్పటికప్పుడు పాట కట్టి ఏం పాడుతున్నాడో చూడండి. అబ్నేరు 34 వచ్చిన ఎట్లనగా, అబ్నేరు నీచుడొకడు చచ్చునట్లుగా నీవు చావదగునా, నీ చేతులు కట్లు లేకుండగును, నీ కాళ్లకు సంకెళ్ళు వేయబడకుండగును, దోషకారి ఎదుట ఒకడు పడినట్లు నీవు పడితివే. రాజు ఇలాగున కీర్తన ఎత్తి పాడగా జనులందరూ విని మరి ఎక్కువగా ఏడ్చిరి. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని సన్నుతింది. రాజే ఏడుస్తున్నాడు అక్కడ. రాజు ఎందుకు ఏడుస్తున్నాడో ఆలోచన చేద్దాం. ఎందుకు చేతనంటే ప్రజలందరూ అనుకుంటున్నారు, ఏమని అనుకుంటున్నారంటే అబ్నేరును చంపడంలో రాజు యొక్క ప్రమేయం ఉందని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు. కానీ రాజుకు తెలుసు అసలు ప్రమేయం లేకుండా అబ్నేరు ఏమైపోయాడండి, చనిపోయాడు. అబ్నేరు చనిపోయినప్పుడు అప్పటికప్పుడు శోక కీర్తన కట్టి పాడితే ఆ పాడ వెంట స్వయంగా రాజు నడుస్తున్నాడంట. ఏ సమయంలో కూడా రాజు అనే వ్యక్తి పాడ వెంట వెళ్ళినటువంటి సందర్భం మనకు కనపడదు. కానీ దావీదు అబ్నేరు మీద ఉన్నటువంటి ప్రేమ చొప్పున గమనించాలి, ఆ పాడ వెంట నడుస్తూ పాట పాడుతూ దేవుని స్తుతిస్తూ వెళ్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఏం చేశారు తెలుసా, భయంకరంగా ఏడ్చే ప్రయత్నం చేస్తారు. అయితే దావీదు ఆ పాట పాడుతూ ఏమంటున్నాడో చూద్దాం. 38వ వచనం చూద్దాం. చక్కటి మాట మాట్లాడతాడు. 3వ అధ్యాయం 38వ వచనం. పిమ్మట రాజు తన సేవకులను పిలిచి వారితో ఇలాగూ సెలవిచ్చెను, నేటి దినమున పడిపోయిన వాడు ఇశ్రాయేలు వారిలో ప్రధానుడనియు పెద్దలలో ఒకడనియు మీకు తెలిసే ఉన్నది. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని సన్నుతించండి. ఎంత చక్కటి మాట దావీదు మాట్లాడుతున్నాడో చూడండి. దావీదుకును అబ్నేరుకును ఎన్నో సంవత్సరాల నుంచి సంబంధం లేదండి, జస్ట్ రోజులంతే. ఆ రోజుల్లో పరిచయమైనటువంటి అబ్నేరును దావీదు బహుగా ప్రేమించాడు. దావీదు ప్రేమించినట్టుగా మరి ఎవరు కూడా ప్రేమించలేదు. అబ్నేరును బట్టి అంటున్నాడు, ఎవడో చచ్చిపోయాడు ఎందుకో పనికిమాలినోడు అని చెప్పి అనకుండా ఏమన్నాడు తెలుసా, నేటి దినమున చనిపోయిన వాడు ఇశ్రాయేలీలో ప్రధానుడు, పెద్దలలో ఒకడు. దేవునికి మహిమ కలుగునుగా. ఎందుచేతనంటే ప్రతి కార్యక్రమంలో కూడా, మన ఇంట్లో జరిగే కార్యక్రమం కానివ్వండి, సంఘంలో జరిగే కార్యక్రమం కానివ్వండి, పెద్దలనే వారు ఉన్నారనుకోండి, ఆ కార్యక్రమం ధైర్యంగా ముందుకు కొనసాగింపజేయచ్చు. దేవునికి మహిమ కలుగునుగా. ఇంట్లో ఏదైనా ఫంక్షన్ జరుగుతుంది, పెద్దలు చక్కగా అమ్మ నాన్న లేకపోతే అత్త మామ ఎవరెవరు ఇంట్లో ఉన్నటువంటి పెద్దలు చక్కగా వచ్చి నిలబడ్డారనుకోండి, ఆ కార్యక్రమం ఎలా ఉంటుంది, చాలా నిండుగా ఉంటుంది. చాలా సందర్భాల్లో మీరు గమనించండి, పెద్దలైనటువంటి వారు, తల్లిదండ్రులైనటువంటి వారు వాళ్ళు ఉంటుండగా మనకేం తెలియదంటే వాళ్ళ విలువ మనకే తెలియదు. వాళ్ళు చనిపోయిన తర్వాత విలువ తెలుస్తుంది. అందుకే సొలొమోను అంటాడు చక్కటి మాట, పిల్లలారా మీ తల్లిదండ్రులే మీకు అలంకారం. మీరు ఎన్ని వస్తువులైనా వేసుకోవచ్చు, లేకపోతే ఎంత బంగారమైనా మీ దగ్గర ఉండొచ్చు, కానీ మీ తల్లిదండ్రులు అనేవారు కనుక మీకు లేకపోతే మీకు విలువ అనేది లేదంటాడు. కాబట్టి గమనించాలి, పిల్లలకు తల్లిదండ్రులు ఏ విధంగా అయితే అలంకారంగా ఉన్నారో, ఇప్పుడు దావీదుకు సౌలు ఎలాగో చనిపోయాడు. ఇప్పుడు సౌలు చనిపోతే ఈ రాజ్యాన్ని పరిపాలన చేయడానికి కనీసం నా పక్కన అనుభవం కలిగినటువంటి అబ్నేరైనా ఉంటాడేమనుకున్నాడు. ఇప్పుడు ఎవరు చనిపోయారు, అబ్నేరు కూడా చనిపోయాడు. ఇప్పుడు దావీదు ఒక్కడైపోయాడు. దేవునికి మహిమ కలుగును కాక. అందుకే దావీదు ఎంత మంచి స్టేట్మెంట్ ఇచ్చాడో చూడండి. ఈ రోజున చనిపోయినోడు ఇశ్రాయేలీల్లో ప్రధానుడు, పెద్దలలో ఒకడు. కాబట్టి ఏదైనా గొడవలు జరుగుతున్నప్పుడు, ఏదైనా సమస్య వచ్చినప్పుడు, మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళాలనుకోండి, మనం ఒక్కడ వెళ్ళాం అనుకోండి, లోపలేసి చితగొడేస్తారు. అవునుగా చెప్పండి. నేనేనండి దాన్ని చేస్తా, నాకు ఎవడో లెక్కలేదని చెప్పి మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళి నిలబడ్డాం అనుకోండి, లోపల తీసుకెళ్ళి ఏం చేస్తారో కొడతారు ఖచ్చితంగా. అదే మనం పోలీస్ స్టేషన్కి కానీ ఏదైనా పెద్దలతో మాట్లాడే సందర్భంలో కానీ మనం వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఓ 4-5 పెద్దల్ని కనుక ఆ యొక్క జరిగే చోటుకి కనుక, ఆ సిట్టింగ్ ఏదైతే ఉందో అక్కడ జరిగే చోటుకి కనుక మనం తీసుకెళ్ళామనుకోండి, ఎదుటోడు మాట అంటకి భయపడ్డాడు, అలాగే ఎదుటోడు మనల్ని కొడతా కూడా ఏం చేస్తాడో ఆలోచన చేస్తాడు. ఎందుకు ఆలోచన చేస్తాడో తెలుసా, అరే వీడు ఒక్కడే రాలా, వీడు వెనకాల ఎవరున్నారో చాలా మంది పెద్దోళ్ళు ఉన్నారు, కాబట్టి ఏమైనా అనాలంటే ముందు వాళ్ళు ఏదోటి చెయ్యాలి కనుక ఖచ్చితంగా ఆ పెద్దోళ్ళని తీసుకుని వచ్చాడు కనుక, ఆ పెద్దోడు కనుక కనబడితే మనం ఎంత తప్పిదం చేసినా, ఎంత శిక్ష అనుభవించే పరిస్థితిలోకి మనం వెళ్ళినా వాళ్ళను బట్టి ఆ శిక్ష ఏమవుతుందంటే తగ్గుతుంది. ఇప్పుడు దావీదు అంటున్నటువంటి మాట ఏంటో తెలుసా, ఈ చనిపోయిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఇతడు చాలా పెద్ద. దేవునికి మహిమ కలుగునుగా. ఎందుకంటే పెద్దలు గనక మనల్ని గద్దిస్తే అది ఆశీర్వాదంగా భావించండి. ఒకవేళ మీ ఇంట్లో ఉన్నటువంటి అత్తమామలు గనక కోడళ్ళగా మీరు ఉన్నారు కనుక మిమ్మల్ని తిడతంటే ఖచ్చితంగా ఏం చేయాలో తెలుసా, కొంచెం ఓర్చుకునే ప్రయత్నం చేయండి. ఎలా ఉంటుందంటే కొంచెం వయసు పెరిగేసరికి చాలామందికి ఏమొస్తుందంటే చిన్నపిల్లల లక్షణాలు వస్తాయి. ఏ లక్షణాలు అండి, చిన్నపిల్లల లక్షణాలు వస్తాయి. చూడండి, మీరు అప్పుడే చక్కగా వాకిలు అది తుడిచి అప్పుడే కళ్ళాపేస్తారు. వేసిన తర్వాత మీ అత్తగారు వచ్చి ఎప్పుడైనా సరే, భలే వేసావమ్మా, చాలా బాగుందమ్మా ఈరోజు, వాకిలంతా చాలా శుభ్రంగా ఉంది అని చెప్పి అన్న సందర్భాలు చాలా తక్కువగా ఉంటాయి. వాళ్ళు వచ్చేయమంటారు తెలుసా, ఆ మూలను వదిలేసావే, ఇలాగేసావేంటి, సరిగ్గా కలపలేదా, అది లేదా ఇది లేదని చెప్పి తిట్ట
తిట్టడానికే ప్రయత్నం చేస్తారు తప్ప ఎప్పుడు కూడా మిమ్మల్ని ఘనపరిచే విధంగా ఒక మాట పొగిడే విధంగా మాట్లాడరు. కారణం ఏంటంటే వాళ్ళనే ఒకప్పుడు వాళ్ళ అత్తగారు కూడా ఏం చేసింది, మిమ్మల్ని అయితే తిడుతున్నారు, వాళ్ళ అత్తగారు ఏం చేసిందో తెలుసా, చీపురు కట్ట తిరగేసి కొట్టింది. ఆ బాధ ఎంతో కొంత ఉంటుంది కనుక ఇప్పుడు మిమ్మల్ని తిట్టే ప్రయత్నం చేస్తారు. కాబట్టి గమనించాలి, రేపొద్దున మీరు కూడా ఏమవుతారంటే అత్తగారులు అవుతారు, మీరు కూడా ఏమవుతారు, అత్తగారులు అవుతారు. ఇప్పుడు మీ అత్తగారు మిమ్మల్ని అన్న మాటల కంటే రేపొద్దున మీరు మీ కోడలు అనే మాటలు చాలా ఎక్కువ ఉంటాయి, చాలా డైలాగులు వస్తాయి. ఎందుచేతనంటే అప్పుడు పరిస్థితులన్నీ కూడా ఏమవుతాయంటే మారుతూ ఉంటాయి. కాబట్టి గమనించాలి, పెద్దలు గనక మిమ్మల్ని తిడుతుంటే మామయ్య ఒక మాట అన్న, అత్తగారు ఒక మాట అన్న, తల్లిదండ్రులు ఒక మాట అన్న, దాన్ని తీసుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే శిక్షకు లోబడ్డవాడు ఘనపరచబడతాడని వాక్యం సెలవిస్తుంది. నమ్మిన వారు దేవుని స్తోత్రం చెప్పండి. గద్దింపునకు లోబడ్డవాడంట ఘనపరచబడతాడంట. మొన్న మధ్య పేపర్లో ఒక న్యూస్ చూశాను. అదేంటంటే అతను రిజర్వ్ బ్యాంక్లో మంచి అధికారిగా పనిచేస్తున్నాడు. పనిచేసినటువంటి వ్యక్తిని ఇంటర్వ్యూ చేశారు. అతను చెప్పిన మాట ఏంటంటే, ఈ రోజున నేను ఈ పొజిషన్లో ఉంటాకు గల కారణం ఏంటంటే ఒకప్పుడు స్కూల్లో మా టీచర్ కొట్టిన దెబ్బలు అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఆ టీచర్ కనుక రోజున దెబ్బలు కొట్టకపోయి ఉంటే ఈ రోజున రిజర్వ్ బ్యాంకులో నేను ఈ ఉద్యోగం చేసేవాడిని కాదు, అందరిలాగే నేను కూడా బయట తిరుగుతుండేవాడిని. ఎందుచేత ఈ మాటలు చెప్తున్నానంటే పెద్దల గద్దింపు ఎప్పుడు కూడా మనకేంటంట ఆశీర్వాదం అంట. కాబట్టి తల్లిదండ్రులు మిమ్మల్ని గద్దిస్తున్నప్పుడు, అత్తమామలు మిమ్మల్ని గద్దిస్తున్నప్పుడు ఖచ్చితంగా వినే ప్రయత్నం చేయండి, ఖచ్చితంగా వాళ్ళ మాటకు లోబడి ఉండే ప్రయత్నం చేయండి. ఎందుకు చేతనంటే వాళ్ళు ఎంతో కాలం ఉంటారు అండి. మనం జీవించినంతకాలం ఉంటారా చెప్పండి, వాళ్ళు ఉండరు, ఎంతో కాలం. ఆ మాట మళ్ళీ మనకు వినపడదు, ఆ గద్దింపు మళ్ళీ మనకు వినపడదు, వాళ్ళ చోటు ఎప్పుడు కూడా వాళ్ళని ఇంకా ఎరగదు కనుక వాళ్ళు మనతో కలిసి ఉన్నంత కాలం సంతోషంగా ఉండే ప్రయత్నం చేద్దాం. దేవునికి మహిమ కలుగునుగా. ఇప్పుడు గమనించాలి, ఇతను దావీదుకున్నటువంటి ఆలోచన ఏంటంటే ఈ పెద్దోడనే వ్యక్తి చనిపోతే ఆ లోటు ఎలాగుంటుందో ఎవరికి తెలుసా, దావీదుకు తెలుసండి. ఆ లోటు ఎలాగుంటుందో, ఆ కష్టం ఎలాగుంటుందో, ఆ నష్టం ఎలాగుంటుందో దావీదుకు తెలుసు కనుక అబ్నేరు మంచోడు కాదు, అబ్నేరు స్థితి వేరే అని చెప్పట్లేదు. ఈ రోజున పడిపోయినోడు, ఈ పొద్దున్న చనిపోయినోడు ఇశ్రాయేలీల్లో ప్రధానుడు, పెద్దలలో ఒకడు. కాబట్టి గమనించాలి. ఒకసారి నాకు ఆశ్చర్యం కలిగించే విషయం, ఐగుప్తు దేశాన్ని యేసేపు పరిపాలన చేసినప్పుడు అతను ప్రధానిగా ఉంటాడు. ఐగుప్తు దేశంలోనే యేసేపు గారికి ఇద్దరు కుమారులు పుడతారు. ఆ ఇద్దరు కుమారుల పేరు గారి యొక్క ఇద్దరు కుమారుల పేర్లు చెప్పగలరా? ఎవరైనా చెప్పగలరా? ఎవరండి? ఎఫ్రాయిము, మనష్షే. దేవునికి మహిమ కలుగునుగా. యేసేపు గారి యొక్క ఇద్దరు కుమారుల పేర్లు అంటే ఎఫ్రాయిము, మనష్షే. ఈ ఎఫ్రాయిము, మనష్షే ఇద్దరు కూడా ఐగుప్తు దేశంలోనే పుట్టారండి. వీళ్ళిద్దరికీ కూడా వాళ్ళ తాత తెలియదు. వాళ్ళ తాత ఎవరో యాకోబు ఎలా ఉంటాడో వీళ్ళిద్దరికీ కూడా తెలియదు. యేసేపుకి ఒక వర్తమానం వస్తుంది, అరే మీ అన్నలందరూ కలిపి ఎవరిని తీసుకొచ్చారు, మీ నాన్నని తీసుకొచ్చారంటే వర్తమానం. ఎక్కడున్నాడు? గెర్షోం అనే ప్రాంతంలో ఉన్నాడు. ఈ గెర్షోం అనే ప్రాంతం చాలా చిన్న ప్రాంతం, ఆ పట్టణంలోనే ఒక చిన్న ప్రాంతం. అక్కడికి రథం వెళ్ళాలంటే చాలా ఇరుకు సందులు అనమాట. గమనించాలి. ఇప్పుడు యేసేపు ఏం చేశారంటే ఆలస్యం చేయకుండా రథాన్ని సిద్ధం చేయమన్నాడు. ప్రధాని కదా, రథాన్ని సిద్ధం చేయమని యేసేపు యొక్క ఇద్దరు కుమారులు పంపాడు. రే ఎఫ్రాయిము, మనష్షే వచ్చి వెనకాల కూర్చోండి, రథం మీద మనం ఒక చోటకు వెళ్దాం అని చెప్పినప్పుడు వేగంగా రథాన్ని పోనిస్తున్నారు. ఆ రథం ఇరుకు సందులు గుండా, మురుకు గుంటల గుండా ఆ రథం ప్రయాణం చేస్తుంది. ఎక్కడికి ప్రయాణం చేస్తుందంటే గెర్షోం అనే ప్రాంతంలో ఓ చిన్న ఇంటి ముందు ఆగింది. వాళ్ళిద్దరికి అర్థం కాలే. ఎవరికి? యేసేపు యొక్క ఇద్దరు పిల్లలకు అర్థం కాలే. ఇదేంటి మా నాన్న అంతఃపురంలో ప్రధానిగా ఉండాలి, ఈ మురుకు సందుల్లోనే ఎప్పుడు వెళ్ళని రోడ్లలో ఇలా ప్రయాణం చేస్తున్నాడంటే అని చెప్పి వెళ్ళినప్పటికీ ఆ లోపల ఒక ఇంటిలో శిథిలమైపోయినటువంటి ఇంటిలో ఎవరన్నా తెలుసా? యాకోబు ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఒళ్ళంతా కూడా బక్క చిక్కిపోయి చర్మం వేలాడుతూ ఆ మంచం మీద లేవలేని స్థితిలో యాకోబు ఉంటే ఆ యాకోబు దగ్గరికి వెళ్ళి యేసేపు ఏం చేశాడు తెలుసా? సాష్టాంగపడి నమస్కారం చేసి 2 గంటలు ఏడుస్తాడండి. దేవునికి మహిమ కలుగునుగా. 2 గంటలు ఏడుస్తాడు. అప్పుడు అర్థమవుతుంది ఎవరికి? యేసేపు యొక్క ఇద్దరు బిడ్డలకి, మనష్షే, ఎఫ్రాయిం. ఇదిగో మీరు కూడా వచ్చి తాతగారికి వాళ్ళకి ఏం చేయండి? నమస్కారం చేయండి. దేవునికి మహిమ కలుగునుగా. ఎందుచేతనంటే పెద్దల యొక్క ఆశీర్వాదం మనకు కావాలి, పెద్దల యొక్క ఆశీర్వాదం మనకే కావాలి. కాబట్టి ఎప్పుడైనా మీ ఇంట్లో పుట్టినరోజులప్పుడు లేదా ఏదైనా కార్యక్రమాలప్పుడు ఖచ్చితంగా మీ పిల్లల్ని వారి దగ్గరికి పంపించి వారి దగ్గర ఆశీర్వదించి తీసుకునే విధంగా వాళ్ళు ఏం చేయాలండి? తయారు చేయాలి. వాళ్ళు ఎప్పుడైతే ఆ విధంగా వాళ్ళకు లోబడుతున్నారో ఆ లోబడే స్వభావం రేపొద్దున మీకు జీవితంలో కూడా ఉపయోగపడుతుంది. దేవునికి మహిమ కలుగునుగా. కాబట్టి ఈ యొక్క యేసేపు వాళ్ళిద్దరు బిడ్డల్ని తీసుకెళ్ళి ఏం చేశారు తెలుసా? యాకోబు యొక్క కాళ్ళ దగ్గర సాష్టాంగ నమస్కారం చేశారు. యేసేపుకు తెలుసు, ఎందుకంటే ఒకప్పుడు వాళ్ళ నాన్న యేసేపును చూసి అంటాడు, యేసేపు నువ్వు ఫలించేడి కొమ్మ, మిగతా వాళ్ళందరూ కూడా వచ్చి ఏం చేస్తారు? నీకు దాస్యత్వం చేస్తారు. దేవునికి మహిమ కలుగునుగా. దాన్ని యేసేపు చూశాడు. ఆ పరిస్థితి ఏంటో యేసేపుకు తెలుసు కనుక యేసేపు సాష్టాంగ పడ్డాడు, నమస్కారం చేశాడు. కాబట్టి అబ్నేరు మంచోడు కాదు, చాలా తక్కువ టైంలో
దావీదుతో స్నేహం చేశాడు. స్నేహం చేసిన దావీదు అబ్నేరుని మర్చిపోలేదు. సమాధి ముందు, ఆ యొక్క అంతిమ యాత్ర ముందు అతను ఏం చేశాడు తెలుసా? అబ్నేరును బట్టి ఏడ్చాడు, దుఃఖపడ్డాడు, అతనితో తనకున్నటువంటి సంబంధాన్ని నెమరు వేసుకున్నాడు. చాలా సందర్భాల్లో గమనించండి. ఎందుకంటే మనం బ్రతికుండగా మన గురించి అందరూ మాట్లాడతారు, కానీ మనం చనిపోయిన తర్వాత మన గురించి మాట్లాడుకునే వాళ్ళు చాలా చాలా తక్కువ మందే. ఇంట్లో వాళ్ళు కానీ మన పిల్లలు కానీ మాట్లాడుకుంటారు. ఎందుచేతనంటే మనం చనిపోయిన తర్వాత 7వ రోజున 9వ రోజున కార్యక్రమం పెడతారు, భోజనాలు పెడతారు. భోజనానికి వచ్చి ఉప్పు తక్కువైంది, మసాలా ఎక్కువైపోయింది, నూనె ఎక్కువేసాడని చెప్పి కనీసం మన గురించి జ్ఞాపకం చేసుకోకుండా మాట్లాడుకోకుండా ఏం చేస్తారంటే వెళ్ళిపోతారు. కానీ మనం మాత్రం చూడండి, బ్రతుకున్నంత కాలం నా గురించి వాళ్ళేమనుకుంటున్నారు, వీళ్ళేం మాట్లాడుకుంటున్నారని చెప్పి బ్రతుకున్నంత కాలం వాళ్ళ గురించి వీళ్ళ గురించి టైం వేస్ట్ చేస్తాం తప్ప కనీసం మన పని మనం చేసుకునే ప్రయత్నం చేయండి. కానీ గమనించాలి, మనం పోయిన తర్వాత మన గురించి ఎవరు మాట్లాడుకోరు. కానీ అబ్నేరు చనిపోయిన తరువాత కూడా దావీదు పాట పాడాడు, దేవునికి మహిమ కలుగునుగా. ఎందుకంటే అబ్నేరు మంచోడు కాకపోయినప్పటికీ దావీదు మంచి హృదయం ఉంది కనుక అబ్నేరులో మంచినే చూశాడు, కానీ అబ్నేరులో ఉన్నటువంటి చెడును దావీదు అంత మాత్రం కూడా చూడలేదు. దేవుడు ఈ మాటలు వినికుల్లో దీవించి ఆశీర్వదించునుగాక. అబ్నేరు గురించి మేము జ్ఞాపకం చేసుకోవడం కృప చూపించారు. అవును నాయనా, నీ దగ్గర ఎవరైతే నమ్మకస్తున్నారో వారిని నువ్వు చూస్తూ ఉన్నావు. ఆకాశం నదులు పరిశీలన చేస్తూ ఉన్నావు. నమ్మకస్తున్నటువంటి వారికే ప్రభా నీ బాధ్యతలు అప్పగించావు తండ్రి. సంఘ పెద్దలు కానీ, యూత్ లీడర్లను కానీ, కమిటీ వారిని కానీ ప్రభా నమ్మకస్తున్నటువంటి వారిని బలపరుస్తూ ఉన్నావు తండ్రి. నమ్మకస్తులు ఈ విధంగా నిన్ను సంతోషపరుస్తూ ఉన్నారు, ఏ రీతిగా తండ్రి నామాన్ని మహింపరుస్తూ ఉన్నారు తండ్రి. నువ్వు చూస్తున్న దేవుడు ప్రభా. అలనాడు తండ్రి అబ్నేరు విషయంలో ప్రభా దావీదు ఎంతగా దుఃఖించాడో, దావీదు ప్రభు ఎంతగా కన్నీరు కార్చాడో ప్రభా. పాడిని స్వయంగా మోసే భాగ్యం నాయన దావీదు తీసుకోనంటే ప్రభా అబ్నేరు ఎంత గొప్పవాడు నాయన. ఇంకో తండ్రి మా జీవితాల్లో కూడా ప్రభా నేడు రేపు మేము నాయన మీరు రమ్మన్నప్పుడు వెళ్ళవలసిన వారమై ఉన్నాం. అయితే ఆ సమయానికి తండ్రి నాయన నీ యొక్క బిడదగా తండ్రి మేము నామాన్ని మహింపరిచినప్పుడు మా గురించి కన్నీరు కార్చేవారు, మా గురించి తండ్రి దేవా నాయన మా యొక్క కార్యక్రమంలో పాలు పంచుకునేవారు ఎవరైనా ఉన్నారా అని ఆలోచన చేస్తే తండ్రి ఆలోచన చేసినప్పుడు ప్రభా నీ కృపను బట్టి దేవా నీ పనులు చేసిన వారిని నువ్వు దీవిస్తూ ఉన్నావు, అటువంటి వారిని ప్రేరేపిస్తూ ఉన్నావు. మీకు స్తోత్రాలు కనుక తండ్రి. మా గురించి మేము బాధపడాలంటే నీ పనిలో ప్రభా మేము పాలు పంచుకున్న వారమై ఉండాలి తండ్రి. మీ నామాన్ని మహింపరిచే వారు ఉండాలి తండ్రి. నీ పనికి తండ్రి అప్పగించిన పనిని నమ్మకంగా చేసినప్పుడు బడా నమ్మకమైన మంచి దాసురాలు అని పిలిచే గొప్ప భాగ్యం ప్రభా మీరు మాకు దయచేస్తారని నమ్ముచున్నాం. మీకే స్తోత్రాలు దేవా. సంఘ పెద్దల్లో పెద్ద అయినటువంటి అబ్నేరు పడిపోయినప్పుడు తండ్రి దావీదు అంతగా విలిపించాడు తండ్రి. రోజు మాకు జ్ఞాపకం చేశారు. అంతగా విలిపించడానికి దావీదుకి అబ్నేరు చేస్తే కార్యక్రమాలు జ్ఞాపకం చేశారు తండ్రి. నాయన మేము నీకు ఏ కార్యక్రమం చేస్తూ ఉన్నాం, నీ నామాన్ని ఏ విధంగా మహింపరుస్తూ ఉన్నాం, ఏ విధంగా తండ్రి పనిలో వాడబడుతూ ఉన్నాం నీ కొరకు తండ్రి, ఏ విధంగా తండ్రి మేము గుప్పులు ఇప్పుతూ ఉన్నాం. ఒకసారి ఆలోచన చేసినప్పుడు తండ్రి నాయన మేము నమ్మకంగా ఉన్నామా, వ్యతిరేకంగా ఉన్నామా, మమ్మల్ని మేము పరీక్షిస్తున్న ఒక భాగ్యం దయచేయండి. ఈ మధ్య కాలం చేరువచ్చిన చిన్నల్ని, పెద్దల్ని, బాలుని, వృద్ధుల్ని ప్రతి ఒక్కరిని కాపాడి సహాయం దయచేయండి ప్రభా. ఇంకొక అలనాడు తండ్రి లాజరు చనిపోతే నాయన లాజరు సమాధికి వెళ్ళి నీవు కూడా కన్నీరు కార్చావు కదా ప్రభా. మేము కూడా సత్యన స్థితిలో ఉన్నామేమో, మమ్మల్ని చూసుకుంటే ఈరోజు కన్నీరు కారుస్తున్నామన్నారు ప్రభా. అటువంటి సత్యన స్థితిలో అందరినీ కూడా మీ సంధికి నడిపించడానికి ఒక భాగ్యం ప్రభా మీరు మాకు ఇచ్చారు. దాని కొరకు తండ్రి దేవా జనవరి నెలలో జరగబోయేటువంటి ఆ క్రిస్మస్ కార్యక్రమం గురించి కూడా ఈరోజు కొద్ది ప్రణాళికలు సిద్ధపాటు చేసుకోగలం ప్రభా. ఆ ప్రణాళికలో ప్రభు ఎవరెవరు చేతులు హస్తాలు కలుపుతూ ఉన్నారు, ఎవరు బలపరుస్తూ ఉన్నారు, ఎవరు సహకరిస్తారు దీవించి ఆస్వాదించండి. అలాగే నీ పని కొరకు తండ్రి ముంగండి విషయంలో ఇంతవరకు గొప్ప కార్యం చేశారు, మీకు స్తోత్రాలు. అలాగే తండ్రి ముంజవారం విషయంలో కూడా ఈ కాంపౌండ్ విషయం గురించి ఆలోచన మేము కలిగి ఉన్నాం తండ్రి. దాని గురించి కూడా మీరు సహాయం చేయబోతున్న మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మా పనుల భారం అంతా నీపై మోపుతుండగా మా ఉద్దేశాన్ని మీరు సఫలపరిచి మీ యొక్క సాక్షులుగా వాడబడి ఒక భాగ్యం దయచేస్తారని, మహిమా ఘనత ప్రభావాలు పొందుకొని దీవుని దయచేస్తారని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికంగా మేలు చేయండి ప్రభా. ఇంకో నీ సన్నిధిలో ఎవరైనటువంటి ఇబ్బందుల్లో ఉన్నారో, బాధల్లో ఉన్నారో, అనారోగ్యంతో ఉన్నారో, ఏ విధమైన సమస్యలు సతమతమవుతూ ఉన్నారో వారందరినీ కూడా బలపరిచి నడిపించండి, సహాయం దయచేయండి. వారిలో పుట్టినరోజులు, పెళ్లి రోజులు, ఏ విధమైన శుభకార్యం జరుపుకోవడానికి మీరు వారికి చూపించారు, వారందరినీ దీవించి ఆస్వాదించండి నాయన. అలాగే తండ్రి మరి ఉద్యోగాల కొరకు, వ్యాపారాల కొరకు, గృహాల కొరకు, అలాగే ఏ విధమైన పని కొరకు ప్రయాసపడుతూ ఉన్నారు. వారి పనుల వారం అంతా నీపై మోపుతుండగా వారి ఉద్దేశాన్ని కూడా మీరే సఫలపరిచి మీరే మహిమ పొంది ఆశీర్వదిస్తారని, మహిమా ఘనత ప్రభావం మీరు దీవుని దయచేసి మీ సాక్షులుగా నడిపించి మీరే మహిమ పొంది ఆశీర్వదిస్తారని నాయన. చేరువచ్చిన చిన్నల్ని, పెద్దల్ని దీవించండి. నూతనంగా ఎవరైనా మందిరంగా వచ్చే వారిని కూడా ప్రభా ఆశీర్వదించండి. ఏ బలహీనతో వచ్చారో, ఏ సమస్యతో వచ్చారో వారి ప్రతి సమస్య క్రీస్తు యేసు నామములో మీరే దూరపరిచి
తగిన సహాయం చేస్తాను ప్రార్థన. మా గ్రామాన్ని, సంఘాన్ని, సంఘ బిడ్డలను, కుటుంబాలను ప్రభా దీవించింది. 3 సంఘాలు జరగబోయేటువంటి క్రిస్మస్ కార్యక్రమాలు కానీ, అలాగే ప్రభా రేపు డిసెంబర్ 11వ తేదీన నైనా పాస్టల్ ఐక్య క్రిస్మస్ తండ్రి ముందు వారం జరగబోతుంది. దాన్ని కానీ తండ్రి అందరికీ కావాల్సిన వనరులన్నీ కూడా దయచేయండి. నీ గుప్పులు విప్పండి, తగిన సహాయం దయచేయండి నాయన. ఆకాశ పట్టదాలను దీవులు మాకు దయచేస్తాను వాగ్దానం చేసావు. మీరే సహాయం చేసి మహిమ పొంది ఆస్వాదించి నీ కృపాహస్తంలో బలపరిచి మీరే మహిమ పొంది దీవుని దయచేస్తారని మా రక్షకుడు యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొచ్చున్నాం మా పరలోకపు తండ్రి. ఆమె అందరిని పడదామండి, అందరిని పడదాం. పరలోకమున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడిన గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి యందును నెరవేరును గాక. మాకు కావలసిన మరణాహారము నేడు మాకు దయచేయండి. మరణస్తులను మేము క్షమించి ఉన్న ప్రకారము మరణములను క్షమించండి. మమ్ములను శోధనలోనికి తేక కీడి నుంచి, దుష్టుని బారి నుంచి తప్పించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మన పరమ తండ్రి యెహోవా దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ ఇక్కడ పరిశుద్ధులకును సర్వలోక పరిశుద్ధులకును ప్రార్థించిన ప్రతి అంశానికి చేరొచ్చిన ప్రతి ఒక్క బిడ్డకు మా దేశంలోనూ దూరదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి సదాకాలము తోడై ఉండి కాశీ కాపాడి ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికి కూడా వందండి. దేవుని దీవించింది కాక, ప్రభు ఆస్వాదించింది కాక. మంచిదండి.